హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. తల్లి స్రవంతి తన ఇద్దరు పిల్లల్ని కూడా ఉరేసి చంపేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి విషయం. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు వీళ్ళు. స్రవంతి, ప్రవీణ్ అనే అబ్బాయి. ప్రవీణ్, స్రవంతి 10 సంవత్సరాల నుంచి ఓన్ హౌస్ కొనుక్కొని ఇక్కడ ఉన్నారండి వీళ్ళు. ఈ ఓన్ హౌస్ అండి. ఈ 1 ఇయర్ కింద ఈ మహేశ్వరి అనే అమ్మాయి ప్రవీణ్ కి పరిచయం అవ్వటంతో ఆ అమ్మాయిని సెకండ్ వైఫ్ పెళ్లి చేసుకున్నాడు ఆయన. అక్కడ నుంచి వీళ్ళకు గొడవలు స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అవ్వటము, ఇంకా ఈ పిల్లని ఆయన కొట్టడము స్టార్ట్ చేసిండు అప్పటి నుంచి 1 ఇయర్ నుంచి. అంతకు ముందు గొడవలు ఏమీ లేవు, వాళ్ళకి బాగానే ఉండే. వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉండే. ఆ రెండో పెళ్లి చేసుకోవటానికి ప్రవీణ్ వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్న, వదిన సహకరించిండ్రు ఆ అబ్బాయికి. వాళ్ళు చేసుకోవటం ఆయన సపోర్ట్ చేసిండ్రు. మాకు 2 పిల్లలు ఉన్నారని కానీ అలాంటి జాలి, దయ అనేది వాళ్ళకి ఏది కలగలేదు. ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు. ఆ సపోర్ట్ తోని ఆయన ఎక్కువ రెచ్చిపోయి ఈ పిల్లని టార్చర్ పెట్టుకుంటూ వచ్చిండు. ఆ పిల్ల ఉండాలి, నువ్వు ఉండాలంటే ఆ పిల్లతోని ఉంటే నన్ను గతంలో ప్రేమించే చేసుకున్నావు, ఇప్పుడు ఆ పిల్లని కూడా ప్రేమించే చేసుకున్నా అంటున్నావు కదా, ఆమెతోనే ఉండిపో, నాకు ఇంక నీ ప్రేమ వద్దు, నువ్వు వద్దు అనేసి ఈ పిల్ల 1 ఇయర్ నుంచి అదే పాట పాడుకుంటూ వచ్చిందండి. కానీ ఆమె బాధ అనేది వాళ్ళ ఊరు పెద్ద మనుషులు కూడా అర్థం చేసుకోలేకపోయినరు. ఇక్కడ నా దగ్గర 2-3 సార్లు ఆ పంచాయతీ అయితే నేను చెప్పిన, అమ్మ నువ్వు మీరు అంటే ఆయన ఏమనేటోడు, అక్క ఆ పిల్ల లేదు, నేను తెలిసే తెలియక ఆమెకు తాళి కట్టినా కానీ ఆమె వెళ్ళిపోయింది, ఆమె లేదు నా జీవితంలో అని అన్నాడు. కానీ ఆమెతోనే ఉన్నాడు. ఉంటూ ఆయన బయట తిరుగుతూ ఈ పిల్లని ఏ టైం అంటే ఆ టైమింగ్ లేకుండా ఇంటికి వచ్చి టార్చర్ పెట్టి కొట్టేటోడు. అలా కొట్టి వీళ్ళు ఇంకా అప్పులు ఉండే, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ 2 ఫ్లాట్లు కొన్నప్పుడు అప్పులు ఉండే. ఒక ఫ్లాట్ ఇద్దరు కలిసే అమ్మి మళ్ళీ మొన్న ఇద్దరు కలిసే అమ్మి అప్పులు తీర్చేసి తర్వాత మళ్ళీ ఇంకా నీ అప్పు తీర్చినా కానీ నువ్వు ఆ పిల్లతోనే ఉండు, నాతో రాకు అనేసి అన్నది. ఆయన అప్పులు కూడా తీర్చడానికి ఈమె రెడీ అయింది, తీర్చింది కూడా. పర్సనల్ అప్పులు ఆయన ఉన్నా కానీ తీర్చింది. తర్వాత నువ్వు ఆ పిల్లతోనే ఉండు ప్రవీణ్, నాతో రాకు. అయితే నువ్వు ఆ పిల్ల నాతో లేదంటున్నావు కదా, ఆ పిల్ల ఎప్పుడైతే పెళ్లి చేసుకుని వెళ్తుందో అప్పుడు మనం ఇద్దరు కలిసి ఉందాం, కానీ అప్పటిదాకా నాకు నీ మీద నమ్మకం లేదు, నేను నీతో కలిసి ఉండను, నువ్వు నాకు మెంటల్ టార్చర్ పెట్టవద్దని అడిగేది ఈ పిల్ల. కానీ ఆయన వినకుండా వచ్చి ఏ టైం అంటే ఆ టైం టార్చర్ పెట్టేటోడు, కొట్టేటోడు. పిఎస్లో 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చింది, 100కి కాల్ చేసేది ఎక్కువ కొట్టినప్పుడు. ఆ తర్వాత ఇలాగే అవుతా ఉంటే మొన్న వారం కింద నా దగ్గర వస్తే, అమ్మ ఈ పంచాయతీ తెగదు, ఊర్లో అంతకు ముందు చేసిండ్రు, అక్కడే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళమ్మా, మీ పెద్దోళ్ళ సమక్షంలో ఏదో తాడో పేడో చేసుకొని రా అంటే 3 రోజుల కింద వెళ్ళిండ్రు వాళ్ళు. వెళ్తే నేను ఈయనతోని ఉండలేను, ఆయన ఇంకో 10 లక్షల అప్పు ఉందని చూపించిండు ఆమెకి, నా పర్సనల్ అప్పులు ఉన్నాయి, నేను ఆ పిల్లతో తిరిగినప్పుడు అని చూపిస్తే కూడా నువ్వు 1 ఎకరా పొలం అమ్ముకొని కట్టుకోగాని నాతో వద్దు అన్నది.